మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ విభూషణ్ పురస్కారం ఎప్పుడో వచ్చింది. కానీ చిరంజీవికి ఇప్పటి వరకు 150 సినిమాలలో నటించిన ఇంతవరకు చిరంజీవి నటనకు సంబంధించి జాతీయ అవార్డులు ఎప్పుడూ రాలేదు. అయితే ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఫిలిం నగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం సినిమా జాతీయ అవార్డుకు సంబంధించి కసరత్తు జరుగుతున్న ప్రస్తుత సమయంలో చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 జాతీయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు 2016 కోటాలో ఖైదీ నంబర్ 150 చిత్రానికి అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదల అయినప్పటికీ 2016లోనే సెన్సార్ పూర్తి చేసుకున్న కారణంగా 2016 అవార్డ్స్ ప్యానెల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభించిందన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం ఈ మూవీలో నటించిన చిరంజీవికి ఏదో ఒక అవార్డు వస్తుంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికి తోడు జాతీయ స్థాయిలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు చిరంజీవికి ఈ అవార్డు ఇవ్వడం ద్వారా మెగాస్టార్ ను రాబోతున్న ఎన్నికలలో భాజపా వైపు తిప్పుకోవాలనే స్కెచ్ కూడా ఈ విషయంలో ఉంది. ఆ ప్రచారం కూడా హడావిడి జరుగుతుంది. అయితే ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఊహించిన విధంగా చిరంజీవికి ఈ నేషనల్ అవార్డు వస్తే మెగా అభిమానులకు ఒక పండగ అనే అనుకోవాలి.